హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి, కేదార్ అండ్ ఫ్యామిలీ వైజయంతిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు. వైజయంతి మాత్రం పాపారాయుడితో, అన్న, ఆ శ్రీవల్లి ఇంట్లో ఉంటే నీలాగే రేపు ఎవరో ఒకరికి అనుమానం వస్తూ ఉంటుంది, కాబట్టి శాశ్వతంగా దాన్ని ఎక్కడైనా వదిలే అన్నా, దాన్ని వదిలించుకోవాలని నేను ఇప్పటి నుండో చూస్తున్నా కానీ కుదరటం లేదు అని అంటుంది వైజయంతి. వదిలించుకోవాలి అంతే కదా, పంపించేయాలి అంతే కదా, నేను చూసుకుంటానులే అమ్మి అని చెప్తాడు. అప్పుడే ఇంకా వైజయంతి ఏమో శ్రీవల్లి దగ్గరికి వస్తుంది. అమ్మి, శ్రీవల్లి, నువ్వు, నేను ఒక మాట అడుగుతాను, ఇస్తావా అని అంటారు. అమ్మ, నువ్వు నా కన్న తల్లివి కాదంట కదా, మరి మా అమ్మ ఎవరు, ఆ ఫోటోలో ఉన్న ఆవిడేనా అని అడుగుతుంది. అదంతా నీకు తెలియాలంటే చాలా కథ ఉండదమ్మి, కానీ నేను నిన్ను మొన్నటి నుండి అమ్మలాగే చూసుకున్నాను కదో, నీపై నాకు ప్రేమ ఉంది కాబట్టే కదా నిన్ను అనాథ నిలయంలో వదిలేసి వచ్చాను. కాబట్టి ఈ మాటకి నువ్వు నాకు మాటిస్తావా, నేను అన్నట్టు నేను చెప్పింది వింటానని మాటిస్తావా అని అడుగుతుంది. చెప్పమ్మా అని అంటుంది. నువ్వు మీ పాపారాయుడు మావయ్యతో ఇంటికి వెళ్ళాలి. పాపారాయుడు మీ అమ్మ ఎవరో నీకు చెప్తాడు. అది మాత్రమే కాకుండా నిన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది కాదు అమ్మ అని అంటుంది. నీకు నాపై గౌరవం ఉంటే వెళ్ళమ్మి, లేకపోతే అక్కర్లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి. పాపం శ్రీవల్లి ఏమో ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా జగదాత్రి, కేదార్ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే శ్రీవల్లి బ్యాగ్ని తీసుకొని పాపారాయుడు కిందకి వస్తాడు. రాయుడు బాబాయ్ గారు వచ్చేటప్పుడు ఏ బ్యాగ్ చేతిలో లేదు, కానీ ఇప్పుడు ఒక బ్యాగ్ ఉంది. దీనికి కారణం ఏంటి అని అడుగుతారు. ఈ బ్యాగ్ నాది కాదమ్మి, ఈ బ్యాగ్ శ్రీవల్లిది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఏంటి శ్రీవల్లిదా, శ్రీవల్లి బ్యాగ్ ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు సుధాకర్. చూడు బావా, ఒకటి మాత్రం నిజం, అది ఏంటి అంటే శ్రీవల్లి వైజయంతి కన్న కూతురు, అవునా? తను ఈ ఇంట్లోనే ఉంటే ఎప్పటికైనా వైజయంతి పరువు అనేది పోతానే ఉంటుంది. కాబట్టి నేను వైజయంతి జోలికి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వైజయంతి దగ్గర శ్రీవల్లి ఉండకూడదు అని అంటారు. ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సుధాకర్, అయితే ఏంటి, ఇప్పుడు శ్రీవల్లిని నువ్వు తీసుకువెళ్తానంటున్నావు అంతేనా అని అంటారు. అంతే బావా, శ్రీవల్లిని నా కన్న కూతురు లెక్క నేను చూసుకుంటాను కదో అని అంటారు. ఇంక వెంటనే అలా శ్రీవల్లి పాపం భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇంకా శ్రీవల్లి దగ్గరికి అయితే వస్తారనమాట పాపారాయుడు. వచ్చి, అమ్మే, నువ్వేం కంగారు పడద్దు, నేను బాగా చూసుకుంటాను అని భుజంపై చేయవేసి చెప్తూ ఉంటారు. శ్రీవల్లి, నీకు పాపారాయుడు మావయ్యతో వెళ్ళడం ఇష్టమేనా అని అడుగుతుంది కౌశికి. పాపం ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంటుందన్నమాట శ్రీవల్లి. జగదాత్రికి అనుమానం వస్తుంది. చెప్పు, నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు శ్రీవల్లి, నీ మనసులో ఉన్నది మనసులో ఉన్నట్టుగా చెప్పు అనేసరికి, వెళ్తాను వదినా అని అంటుంది జగదాత్రితో. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట పాపం జగదాత్రి అండ్ కేదార్. అది నా మేనకోళ్ళంటే, రా అమ్మి దా అని చెప్పి తీసుకువెళ్తూ, బా, నువ్వు మాత్రం వీలు చూసుకొని ఒకసారి మన ఊరికి రావాలి, అక్కడ అందరం కలిసి ఒకరోజు కూర్చుందాం, సరే వెళ్ళొస్తాను, రా మీ శ్రీవల్లి అని చెప్పి శ్రీవల్లిని కారులో తీసుకువెళ్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే శ్రీవల్లి చాలా జాలిగా జగదాత్రి, కేదార్ల వైపు చూస్తుంది. జగదాత్రి, కేదార్ ఏమో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అప్పుడే సుధాకర్ దగ్గరికి వస్తుంది జగదాత్రి. మావయ్య గారు, నాకు ఒక డౌట్ వచ్చింది, మిమ్మల్ని అడగమంటారా అని అంటారు. ఏంటి నీ తొక్కలో డౌట్లు, అయినా నీకెందుకు అని అంటుంది నిషిక. అమ్మ నిషిక, నువ్వు నీ హద్దుల్లో ఉంటే మంచిది. జగదాత్రి, ఏంటమ్మా, నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు అని అంటారు. అది ఏంటంటే మావయ్య గారు, వైజయంతి పిన్ని గారిని, అత్తయ్య గారిని ఎందుకు చంపాలనుకున్నారు పాపారాయుడు బాబాయ్? ఎందుకంటే తన పరువు తీస్తుంది అని. ఈ ఊర్లో వైజయంతి అత్తయ్య గారికి రెండవ బిడ్డ ఉంది అంటే ఖచ్చితంగా తన పరువు పోతుంది అని కదా. అలాంటప్పుడు మరి శ్రీవల్లిని తీసుకువెళ్తే శ్రీవల్లి ఎవరి కూతురని చెప్తారు? అంతలా పరువుకి ఊర్లో వాళ్ళ దగ్గర భయపడిన రాయుడు బాబాయ్ శ్రీవల్లి గురించి ఏమని చెప్తారు? ఇదంతా చూస్తుంటే నాకెందుకో
అనుమానంగా ఉంది అని అంటుంది. ఒక్కసారిగా సుధాకర్ కౌశికి కూడా ఆలోచనలో పడతారు. జగదాత్రి, నువ్వు ఆలోచించినట్టు మేము ఆలోచించలేదు. నువ్వు అన్నట్టు నిజమే, దీని వెనకాల ఏదో ఉంది. అదేంటో తప్పకుండా తెలుసుకోవాలి. నేను వెంటనే ఫోన్ చేసి బాబాయిని శ్రీవల్లిని వెనక్కి తీసుకురమ్మని చెప్తాను అని ఇంకా అలా బయలుదేరుతా. కౌశికి అయితే ఫోన్ చేస్తుంది. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయడనమాట పాపారాయుడు. ఏందమ్మే, నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను అనుకుంటున్నారా? ఈ శ్రీవల్లిని చంపేంత వరకు లిఫ్ట్ చేయను అని పాపారాయుడు అయితే కాల్ కట్ చేస్తూనే ఉంటాడు. ఒక్కసారిగా కౌశికి, బాబాయ్, రాయుడు మావయ్య కాల్ లిఫ్ట్ చేయటం లేదు బాబాయ్ అని అంటుంది సుధాకర్తో. ఒక్కసారిగా సుధాకర్ వాళ్ళు షాక్ అవుతారు. వైజయంతి ఈ శ్రీవల్లి గురించి ఎందుకు ఈ జగదాత్రి ఇంతలా ఆలోచిస్తుంది అని చెప్పి, అమ్మే, నా అన్న గురించి నాకు తెలుసు, నువ్వేం కంగారు పడద్దు, అన్న తన్ని బాగా చూసుకుంటాడు అని అంటారు. లేదత్తయ్య గారు, మిమ్మల్ని సొంత చెల్లిని చంపాలనుకున్నప్పుడు శ్రీవల్లిని కూడా చంపాలని ఇలా ప్లాన్ వేసి ఉండొచ్చు కదా. కేదార్, పద వెళ్దాం. వదిన, మీరు మాత్రమే కంగారు పడకండి, శ్రీవల్లిని వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఇంకా బయలుదేరుతారనమాట జగదాత్రి, కేదార్. వెంటనే జగదాత్రి రమ్యకి కాల్ చేసి, రమ్య, నీకు ఒక మొబైల్ నెంబర్ పంపిస్తాను, దాని ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు కావాలి, ఇట్స్ అర్జెంట్, ఓకే అని అంటారు. ఓకే మేడం అని ఇంక వెంటనే పాపారాయుడు ఫోన్ నెంబర్ లొకేషన్ని ట్రేస్ చేసి జగదాత్రి వాళ్ళకి పంపిస్తారు. ఇంకా జగదాత్రి, కేదార్ అయితే బయలుదేరుతారు రాయుడు ఉన్న ప్లేస్కి. ఇది ఇలా ఉండగా శ్రీవల్లిని రాయుడు ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి అయితే తీసుకువెళ్తారు. అమ్మి శ్రీవల్లి, రా అమ్మి అని అంటారు. "ఆ, మావయ్య, ఏంటి ఈ ప్లేస్ ఇలా ఉంది అని అడుగుతుంది. ఇక్కడ మా ఊరి పొలిమేరమ్మి, ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా, ఎక్కువగా ఎవరినైనా చంపేయాలనుకో ఇక్కడికే తీసుకొస్తారు అని అంటారు. మావయ్య అని అంటుంది శ్రీవల్లి. ఏయ్, మావయ్య కాదో, నువ్వు నన్ను మామ అని పిలవకో, అలా పిలుస్తుంటే నా ఒళ్ళంతా కంపరంగా ఉంది, అట్ట పిలవకమ్మి అని అంటారు. మావయ్య, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది శ్రీవల్లి. ఎందుకంటే చెప్తానమ్మి, దా కూర్చో అని చెప్పి ఇంక కూర్చోబెట్టి కాళ్ళు చేతులు తాళ్ళతో కట్టేస్తాడు. ఒక్కసారిగా శ్రీవల్లి షాక్లో ఉంటుంది. మావయ్య, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అని అంటుంది. చూడమ్మి, ఎంతైనా నువ్వు కూడా చిన్న పిల్లవే, నాకు కూతురు లాంటి దానివే, కానీ నువ్వు పైకి వెళ్ళిపోయే ముందు కొన్ని నిజాలు తెలుసుకొని పైకి వెళ్ళు, సరేనా అని అంటారు. ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట శ్రీవల్లి. అప్పుడే జగదాత్రి, కేదార్ కూడా అక్కడికి రీచ్ అవ్వడంతో పాపారాయుడు కత్తి పట్టుకొని అన్ని నిజాలు చెప్తూ ఉంటారు. అమ్మీ, నువ్వు అనుకున్నట్టు వైజయంతి నీ కన్న కూతురు కాదు, కన్న తల్లి కాదు. నీ కన్న తల్లి ఎవరో తెలుసా? సుహాసిని, అదే కేదార్ వాళ్ళ అమ్ముండదు చూడు, ఆ సుహాసిని, తనే నీ కన్న తల్లి. మీ అమ్మని నువ్వు పుట్టిన కొద్ది రోజులకే చంపేసుండా, ఇప్పుడు నిన్ను చంపేస్తుండా. ఈ విషయాలన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా? ఇదే నువ్వు ఉండే ఆఖరి రోజు కాబట్టి, నువ్వెలాగో పైకి పోతున్నావు కాబట్టి, ఈ విషయాలు తెలుసుకొని వచ్చే జన్మలో అయినా మాతో శత్రుత్వం పెట్టుకోవద్దు, పోయి పైన మీ అమ్మకి చెప్పు మాతో శత్రుత్వం పెట్టుకోవద్దని అని ఇంకా అలా పొడవడానికి వస్తుంటే ఒక చెయ్యి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, జగదాత్రి అండ్ కేదార్ది. ఒక్కసారిగా ఇంకా పాపారాయుడైతే అలా షాక్లో ఉండిపోతాడు. ఇంకా జగదాత్రి అయితే గట్టిగా పాపారాయుడు చెయ్యి విరిచేసరికి కేదార్ వచ్చి గట్టిగా భుజంపై కొడతాడు. ఒక్కసారిగా కింద పడిపోతాడనమాట పాపారాయుడు. శ్రీవల్లి, నీకేం కాలేదు కదా అని చెప్పనేసరికి వదినా అని చెప్పి పాపం అలా వెళ్తూ ఉంటాడనమాట శ్రీవల్లి. శ్రీవల్లిని విడిపించుకొని ఇంక బయటికి వస్తుంది జగదాత్రి. కేదారేమో, నా చెల్లెల్ని నా చెల్లెల్ని చంపాలని చూస్తావా, నా చెల్లెల్ని చంపాలని చూస్తావా అని గట్టిగా కాలర్ పట్టుకొని పాపారాయుడిని బాగా కొడతాడు. కొట్టేసరికి పాపారాయుడు, రే, నువ్వు ఇప్పుడు వదిలేసినా ఎప్పటికీ నువ్వు దాన్ని నువ్వు కాపాడుకోలేవు, నేను ఎలా అయినా ఆ శ్రీవల్లిని నిన్ను చంపేస్తా అని చెప్పనేసరికి, అప్పుడు నువ్వు బయట ఉండాలి కదా, నీలాంటి మృగాలు జైల్లోనే ఉండాలి అని చెప్పి రమ్య వాళ్ళకి ఫోన్ చేసి పాపారాయుడిని అరెస్ట్ చేయిస్తారనమాట జగదాత్రి, కేదార్. ఇంకలా కేదార్ అయితే పాపం హక్ చేసుకుంటాడు శ్రీవల్లిని. అన్నయ్య, ఇన్ని రోజులు ఎందుకు, నువ్వు ఎందుకు నాకు ఇంత దగ్గరగా అనిపిస్తున్నావా అని
అనుకున్నానన్నయ్య. కానీ నాకు ఆ విషయం ఇప్పుడు అర్థమైంది. నువ్వు నువ్వు నేను ఓకే అమ్మ పిల్లలం కదన్నయ్య అని పాపం శ్రీవల్లి అంటుంది. అవునమ్మా, ఈ విషయం నాకు తెలియలా, కానీ ఇప్పుడు తెలుసుకున్నాను కదా. తాతయ్యకి తెలిస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. రా తాతయ్య దగ్గరికి వెళ్దాం అని ఇంకా అలా జగదాత్రి కేదార్ అయితే శ్రీవల్లిని కేదార్ వాళ్ళ తాత దగ్గరికి తీసుకెళ్తారు, వీరశంకర్ గారి దగ్గరికి. వీరశంకర్ ఏమో, నువ్వు ఇలా వచ్చావేంటి కేదార్, రా నిన్ను నేనే కలవాలనుకున్నాను అనేసరికి, తాతయ్య ఆ రోజు గుర్తుందా, మాకు ఒక చెల్లి ఉందని, నాకు తోడ పుట్టిన వాళ్ళు నేను తెలుసుకుంటానని అన్నాను కదా తాతయ్య అని అంటారు. అవును, నేను కూడా తన గురించి వెతకడానికి ప్రయత్నిస్తున్నాను బాబు అని అంటారు. తను ఎవరో కాదు, ఇదిగో శ్రీవల్లినే అని కేదార్ శ్రీవల్లిని చూపిస్తారు. ఇంకా వీరశంకర్, అమ్మా శ్రీవల్లి రామ్మ అని పాపం అలా శ్రీవల్లిలో సుహాసిని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ సుధాకర్కి ఇప్పుడైనా బుద్ధి రావాలి. తనకిద్దరు పిల్లలు ఉన్నారని తెలిసి కూడా ఒప్పుకోకపోతే ఖచ్చితంగా సుధాకర్ని ఎంత ఎంత కేసు పెట్టినా తప్పలేదు, వెళ్ళి ఇప్పుడే తన్ని అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట కేదార్ వాళ్ళ తాతయ్య శ్రీవల్లి అండ్ కేదార్ని తీసుకొని. ఇది ఇలా ఉండగా కౌశికి, బాబాయ్ మీకు విషయం తెలుసా, పాపారాయుడు మావయ్య తన్ని చంపడానికి తీసుకువెళ్ళారంట. ఇప్పుడు ఇప్పుడు తను సేవ్ అయింది, నాకు చాలా హ్యాపీగా ఉంది బాబాయ్ అని అంటారు. అయితే జగదాత్రి కేదార్లు అనుమానించింది కరెక్టే, వాడికి ఏం మాయరోగమో. వైజయంతి తర్వాత శ్రీవల్లి, మనం తప్పు చేశామమ్మా, చాలా పెద్ద తప్పు చేశాం. ఇంకప్పుడే సుధాకర్ అలా వెళ్ళబోతుంటే సుధాకర్ అని అంటారు వీరశంకర్. ఒక్కసారిగా సుధాకర్ అయితే వాళ్ళని చూసి షాక్లో ఉండిపోతారు. వెంటనే ఇంకా నిషిక అయితే చూస్తూ ఉంటుంది. నిషిక, యువరాజ్, వైజయంతి అందరూ వీరశంకర్ వైపు చూస్తూ ఉంటారు. సార్ మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతారు కౌశికి. అమ్మ కౌశికి, ఇవాళ ఈ నిజం నేను సుధాకర్ ముందు బయట పెట్టడానికే వచ్చాను. ఇన్ని రోజులు సుధాకర్కి సుహాసినికి పుట్టిన సంతానం కేవలం కేదార్ అని మాత్రమే అనుకున్నానమ్మా. కానీ కేదార్తో పాటు శ్రీవల్లి కూడా సొంత చెల్లెలే అని తెలిసిన తర్వాత కూడా ఇంకా వారసుడిగా ఎందుకు ఒప్పుకోవటం లేదో నాకు అర్థం కావటం లేదు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుధాకర్. ఏం మాట్లాడుతున్నారు మీరు, శ్రీవల్లి శ్రీవల్లి నా కూతురేంటి అని అంటారు. అవును, తను మీ కూతురే, కావాలంటే సాక్ష్యాలున్నాయి చూడండి అని జగదాత్రి కేదార్కి చెప్తారు. జగదాత్రి కేదార్ ఏమో ఒక వీడియోని చూపిస్తారు. ఆ వీడియోలో క్లియర్గా పాపారాయుడు, అమ్మే నీకు చనిపోయే ముందు నిజం చెప్తున్నా, నువ్వు ఆ సుహాసిని కన్న కూతురివి, నువ్వు కేదార్ గాడి సొంత చెల్లెలివి అని చెప్పేసరికి ఒక్కసారిగా వీడియో చూసి సుధాకర్ షాక్ అయిపోతారు. వైజయంతి ఏమో అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది. వెంటనే ఇంకా అలా వైజయంతి వైపు చూస్తూ ఉంటారు సుధాకర్. ఛీ, నీలాంటి ఒక నీతి లేని ఒక చీర పురుగుని ఏమన్నాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అయినా నీలాంటి దాన్ని నమ్ముకున్నందుకు నన్ను నేనే కొట్టాలి. ఛ, నిజంగా శ్రీవల్లి నా కన్న కూతురైతే నేను ఇంకా ఇంకా ఎదురు చూడను. రేపే శ్రీవల్లిని కేదార్ని వారసుడిగా ఖచ్చితంగా ప్రకటిస్తాను అని చాలా గట్టిగా చెప్తారు సుధాకర్. ఇంక వైజయంతి, యువరాజ్, నిషిక ముగ్గురు షాక్లో ఉండిపోతారు. సుధాకర్, కౌశికి అన్ని ఏర్పాట్లు చేయమ్మా, బంధుమిత్రులని స్నేహితులని అందరినీ పిలువు, ఖచ్చితంగా నేను నిజం బయట పెట్టి తీరుతాను అని ఇంకా సుధాకర్ చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి శ్రీవల్లిని దగ్గరికి రమ్మంటారు. శ్రీవల్లి అలా దగ్గరికి వెళ్తుంది. శ్రీవల్లి తలపై చేవేసి, అమ్మ శ్రీవల్లి, ఇన్ని రోజులు కేదార్ విషయంలో నీ విషయంలో నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. ఒక మగవాడు గుర్తింపు లేకుండా ఇంతకాలం నెట్టుకొచ్చాడు. కానీ నువ్వు ఆడపిల్లవమ్మా, ఎన్ని ఎన్ని బాధలు పడుంటావు, ఎన్ని అవమానాలు పడుంటావు. నా వల్లే ఇదంతా జరిగింది. సుహాసిని నిన్ను విడిచి భూమి మీద నుండి వెళ్ళిపోయింది నిన్ను ఇచ్చి. అలాంటి నిన్ను నేను ప్రాణంగా చూసుకోవాలి, కానీ ఎంత బాధ పెట్టాను. ఇకపై నేను నిన్ను బాధ పెట్టాలి అనుకోవటం లేదు అని ఇంకలా శ్రీవల్లిని హక్ చేసుకుంటారు. శ్రీవల్లి పాపం చాలా హ్యాపీగా చూస్తుంది. అదంతా చూస్తూ యువరాజ్ వాళ్ళైతే చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కేదార్ శ్రీవల్లికి సంబంధించిన ఫంక్షన్ ఏర్పాటు వారసులుగా ప్రకటించే ఏర్పాటైతే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంకా సుధాకర్ అలా వాళ్ళని ఎంతో హ్యాపీగా కేదార్ని శ్రీవల్లిని దగ్గరికి తీసుకొని
ఇద్దరిని ఇంక చేపట్టుకొని మీ అందరికీ నేను ఒకే విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నాకు వైజయంతి కంటే ముందు ఒక భార్య ఉంది. తన పేరు సుహాసిని. తనకి కేదార్, శ్రీవల్లి ఇద్దరు పుట్టారు. నాకు ఈ విషయం ఎన్ని రోజులు తెలియక నేను సైలెంట్గా ఉన్నాను. కానీ ఇకపై వీళ్ళు నా వారసులు. వజ్రపాటి కేదార్, వజ్రపాటి శ్రీవల్లి అని చెప్తారు. ఒక్కసారిగా ఇంకా వైజయంతి, నిషిక వీళ్ళు మాత్రం సైలెంట్గా ఏం మాట్లాడకుండా కుళ్ళుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా నిషిక ఏమో ఇదంతా చూస్తుంటే నా ఒళ్ళంతా కంపరంగా ఉంది అని చెప్పి ఒక్కసారిగా వెళ్ళైతే వామిటింగ్ చేసుకుంటుంది. ఇంకా అలా వైజయంతి చూస్తూ ఉంటుంది. అమ్మి ఏమైంది నీకు అని అంటారు. ఏమో అత్తయ్య, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటుంది. ఇంకప్పుడే జగదాత్రి వాళ్ళు వస్తారు. ఏమైంది అని అడుగుతారు. అమ్మికి ఎందుకో వామిటింగ్స్ అయినాయి అని అంటారు. ఇంకక్కడికే ఫంక్షన్కి డాక్టర్ కూడా రావడంతో డాక్టర్ వచ్చి నిషిక రియల్గా ప్రెగ్నెంట్ అని చెప్తారు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకవైపు హ్యాపీగా ఫీల్ అవుతారు. కౌశికి మాత్రం అలా చూస్తూ ఉంటుంది. మీరు చేసిన తప్పుని దేవుడు మీకు నిజంగా చూపిస్తున్నాడు. ఇప్పటి నుండైనా బుద్ధిగా ఉండండి. నిషిక, నువ్వు తల్లివి కాబోతున్నావు. నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. ఇంకా అలా నిషిక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. అలా కేదార్ అండ్ శ్రీవల్లి వారసులని చక్కగా ప్రకటిస్తారు సుధాకర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.